హలో అండి. ఈరోజైతే ఒక స్నాక్ ఐటెమ్‌తో మీ ముందుకైతే దీనికి వచ్చేసానండి. ముందుగా మనం చూసేద్దాం. సొరకాయని ఒక 2 కప్పుల వరకు తురిమి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ సొరకాయని. తర్వాత వరిపిండి, ఇది బియ్యం పిండి మనము మిల్లు పెట్టిస్తాం కదా, ఆ పిండి అనమాట. కొత్తిమీర, ఉప్పు, కారం, నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకండి. ఇంకా పల్లీలు, ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి, నేనైతే వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటున్నానండి, ఇంతకుముందు తీసుకున్నది సరిపోదు అనిపిస్తోంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఈ సొరకాయ ముద్దనైతే వేసేసుకున్నామండి. బాగా మంచి మెత్తగా తురుముకున్నదనమాట. దాంట్లోనే ఈ వరిపిండి వేసేసుకున్నాం. అంటే 1:1 రేషియో అని చెప్పొచ్చండి. అంటే ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవచ్చు అని చెప్పొచ్చండి. ఇదిగోండి, దాంట్లోనే ఉప్పు, కారం. ఈ కారం ప్లేస్లో మీరు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే కారమే వేస్తున్నాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఇది నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు అండి. నేనైతే చేత్తోనే కలుపుతానండి, స్పూన్తో కలిపితే అంత బాగా రాదండి. ఇదిగోండి జీలకర్ర. ఇప్పుడు దీన్ని మనం బాగా ఒత్తుతూ కలపాలండి, ఎందుకంటే ఆ సొరకాయలో నీళ్ళు ఏదైతే ఉందో అదే సరిపోతుంది అనమాట మనకి మామూలుగా. ఇంకా కొంచెం ఏదన్నా తక్కువ పడుతుంది అనుకుంటే మనం కొన్ని వాటర్ యాడ్ చేయొచ్చండి. ఇది చల్ల వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, వేడి నీళ్ళే పోయాలి అట్లా ఏం లేదనమాట. ఇదిగోండి, మనం ఇట్లా ఒత్తుతూ కలిపామనుకోండి పిండి కొంచెం ముద్దలాగా అవుతుంది కదా. ఒక 5 to 10 minutes బాగా ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు, పిండి నానాలి అలా ఏం అవసరం లేదండి. ఇదిగోండి, నేనైతే ఇలా ఒత్తుతూ కలుపుతున్నాను. ఇదిగోండి, నేను కలుపుతున్నాను కదా, కొంచెం వాటర్ నాకు తగ్గింది అనిపించింది, అందుకని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చూసుకుని కలుపుకోండి, మరి ఎక్కువ అయితే పోయకండి వాటరు, ఎందుకంటే మరి పలచగా అయిపోతుంది. అందుకని మనం ఇలా చేసుకోవచ్చు. కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం వెన్న కూడా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. ఇదిగోండి, పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఇదిగోండి ఈ సైజు ముద్దలు అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇదిగోండి, ఈ సైజు అయితే తీసుకోవాలన్నమాట. అన్ని ముద్దలు చేసుకుని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇదిగోండి, నేను ఇందాక కలిపిన పిండికైతే మొత్తం ఒక 12 ముద్దలు అయితే అయినాయండి, సరిపోతుంది స్నాక్స్కి, ఈవినింగ్ స్నాక్స్కి. ఇదిగోండి, మనము ఒక 10 నిమిషాలు అయితే పిండి నానిందండి. నానిన తర్వాత ఇదిగోండి జస్ట్ మనం ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుని, చాలామందికి తెలిసి ఉంటుందండి, ముద్దు చెక్కలు అంటారు, తెపాల చెక్కలు అంటారు, అట్లా చేస్తారు. మేమైతే ఓడప్పలు అంటామండి వీటిని. మా తెలంగాణ సైడ్ అయితే మేము ఓడప్పలు అని పిలుస్తాము. ఇంకా ఒక్కొక్క ఏరియాలో వీటిని ఒక్కొక్కలాగా పిలుస్తారండి. కాకపోతే ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేస్తారని మీకైతే చూపిస్తున్నాను. ఏ పేరైతే ఏముందండి, టేస్ట్ బాగున్నప్పుడు ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా చేసేసుకుని, ఇదిగోండి ఇట్లా కొంచెం పలచగా చేసుకుంటే కొంచెం క్రిస్పీ ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టపడతారనమాట ఈవినింగ్ స్నాక్ లాగా తినడానికి. దీన్ని మనం కావాలంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పెనం మీద మంచిగా కాల్చుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇట్లా మనం దీనికి హోల్స్ అయితే పెట్టాలండి, ఎందుకంటే ఆయిల్ ఆ హోల్స్ లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ అనేది మనకి పెరుగుతుందండి. దానికోసమని ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక నాన్ స్టిక్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా మందపాంటిది అయితే కొంచెం బెటర్ అండి. ఇదిగోండి, ఇంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మరి దోశకి వేసినంత కొంచెం అయితే వేయకండి, ఇలా తీసుకుని వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంది అయితే అది వేసేస్తున్నాను. ఇది ఒక రకం అండి, ఇలా ఒక రకం చేసుకోవచ్చు. ఇంకొక రకం కూడా చూపిస్తాను ఎలా చేయాలో. నేనైతే దీన్ని ఈ పక్కకి షిఫ్ట్ చేస్తానండి, ఎందుకంటే ఇంకొక రకం కూడా చూపిస్తానన్నాను కదా. ఇంకో అలా ప్యాన్ మీద వేసుకోవచ్చు, నెక్స్ట్ ఇలా కూడా చేయొచ్చండి. మనకి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు, మన వీల్ని బట్టి చేసుకోవచ్చు అండి. ఇట్లా కొంచెం మనము ప్యాన్ ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. చేసేసుకుని దీంట్లో ఇట్లా మరి వేడి అవ్వకుండా పెట్టుకోండి, ఎందుకంటే మనం ఇట్లా చేసేటప్పుడు చెయ్యి కాలుతుంది కదా, అందుకని చెప్పేసి అనమాట.
మనం ఒకటే పిండితో 2-3 రకాలు చేసుకోవచ్చు అండి. కొంచెం చిన్న చిన్న టేస్ట్ మారుతుంది కానీ ఓవరాల్గా అన్ని రకాలు చాలా బాగుంటాయండి. ఇవి అన్నీ మన ఓపికకు సంబంధించినవి అన్నమాట. ఇప్పుడు ఇలా చేసామనుకోండి, ఈ గిన్నె చల్లగా అవ్వాలి, ఒకటి అయిన తర్వాత గిన్నె చల్లగా అవ్వాలి, మనం చేయాలి అంటే టైం పడుతుంది. అందుకని ఒక 2-3 పెనాలు పెట్టేసుకుని అట్లా కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకి టైం ఉందంటే ఇట్లా చేసుకోవచ్చు. ఇదిగోండి, దీనికి కూడా మనం ఇట్లా కొంచెం హోల్స్ పెట్టేసామనుకోండి, దీంట్లో ఒక ఆయిల్ వేస్తాం కదా, ఇదిగోండి కొంచెం ఈ హోల్స్లో ఇట్లా ఆయిల్ వేసుకోవచ్చు. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా ట్రై చేయొచ్చండి కావాలంటే. మీ ఇష్టం అండి, ఇంకా బటర్ ట్రై చేయొచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఇది ఒక రకం అన్నమాట. ఇదిగోండి, నేను దీన్ని కూడా ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మీకు థర్డ్ వెరైటీ కూడా చూపించేద్దామనండి. దానికి వచ్చేసి మనము ఇప్పుడేమో ఆయిల్ కడాయి అండి. ఇది ఆల్రెడీ నేను పొద్దున్న పూరీలు చేశాను, ఆ కడాయి ఉంది కదా, అది పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు దీంట్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ఎంత ఒక 5 మినిట్స్లో మనకి ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, చాలా క్రిస్పీగా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో వేసి చూపిస్తాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇవైతే చక్కగా లోపల నుంచి ఆయిల్ హీట్ అవుతుంది కదా, మనకి ఎట్లా ఉడుకుతుంది చూడండి. అట్లా అయిన తర్వాత ఇప్పుడు మనము 1, 2 అయింది కదండి, మూడోది చూపిస్తాను అది ఎలా అవుతుందో. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి అంతే. ఇది సింపుల్, మనం పూరీ చేసుకున్నట్టు డీప్ ఫ్రై చేసుకోవడమే. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఇది పిండి కదా, విరిగిపోతుంది అనమాట. అన్నీ వేసాం కదా అందులో, పప్పులు అన్నీ, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా వేయాలంతే. ఇప్పుడు మనం సెకండ్ వేసాం కదా, ఇదిగోండి అదే దాంట్లో డైరెక్ట్గా అది చూడండి ఎలా కాలిందో. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోతాయండి మనకి. మొత్తం ఒక 1/2 అవర్లో అయితే స్నాక్స్ అన్నీ రెడీ అయిపోతాయండి. ఇంటికి ఎవరన్నా వస్తున్నా కానీ సడన్గా ఇన్స్టెంట్గా చేయాలి అంటే ఈ ఐటెం చేసి ఇచ్చేయచ్చండి. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే ఇలాగే చేస్తాను రెగ్యులర్గా అండి. నా వడపలు అయితే రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత బాగున్నాయో, బాగా కాలినాయి కదా. ఇదేమో కవర్ మీద చేసి పెనం మీద వేసిందండి, ఇదేమో డైరెక్ట్ ప్యాన్లో చేసిందండి. మనం ఎలా అయినా చేసుకోవచ్చండి, మన వీలుని బట్టి చేసుకోవచ్చు అనమాట. ట్రై చేద్దాం ఎలా ఉన్నాయో. ఇదిగోండి ఫైనల్గా మన ఓడప్పలు అయితే రెడీ అయిపోయినాయండి. ట్రై చేద్దాం ఎలా ఉన్నాయో. సౌండ్ వినిపిస్తుందా అండి? క్రిస్పీగా చాలా బాగున్నాయండి.